పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మహాశుక్రవారం నిన్న అయిపోయింది. అయితే ఆ రోజు దేవుని యొక్క శ్రమలు మనం అందరం కూడా ధ్యానిస్తాము. ఆ ఒక్కరోజే మనం ధ్యానించి దానిని గురించి ఒక 2-3 రోజులు మన మనసులో ఉంటుందేమో. కానీ ఈస్టర్ రాగానే మళ్ళీ మనం ఆ శ్రమల్ని మర్చిపోయి మన దేవుడు విజయుడయ్యాడు అని మనం ఎంతగానో ఆనందపడతా ఉంటాం. అయితే ఆ శ్రమలు అనేవి మన జీవితంలో ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకంటే ఆ శ్రమలు పడాల్సింది మనము. మన ప్లేస్ని తీసుకున్నది ఆయన. మన ప్లేస్ని ఆయన తీసుకున్నారు కాబట్టే ఆ శ్రమలు ఆయన పడ్డారు. కాబట్టి మనకి తప్పిన వేదన, మనకి విడిపోయినటువంటి శిక్ష, ఆ విమోచన ఎలా కలిగింది, ఎవరి వలన కలిగింది అని మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఆ శ్రమల్ని మనం మర్చిపోలేము. అయితే మహాశుక్రవారానికి విజయము పొందినటువంటి ఆ ఈస్టర్ దినానికి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడైన ఆ దినానికి మధ్యలో ఉన్న ఈ శనివారము ఏం జరిగింది, అది చాలామంది ఆ శనివారం యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అది కూడా, దానికి కూడా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అసలు ఆ శనివారం ఏం జరిగింది, దానిని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చో కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఆ శనివారం రోజున అక్కడ యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు. మనకు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా ఆఖరి అధ్యాయాల్లో ఉంటుంది. అక్కడ అరిమతయి యోసేపు వచ్చి యేసువారి దేహాన్ని తీసుకుని ఆయన తనకి ఉంచబడిన ఒక ధనవంతుడైన సమాధిని ఆయన కోసం దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆయనే అరిమతయి యోసేపు అనే యువకుడు. ఆయన యొక్క సమాధి తోటలో యేసుక్రీస్తు వారు ఆయన తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు వారు పెట్టబడ్డారు. దానిని మనం చూస్తాం. అయితే అక్కడ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకి పిలాతు గారి దగ్గర చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది. అదేంటంటే, సైనికులు చెప్తారు తాను 3వ రోజున లేస్తాను అని ఆయన చెప్పేవారు అని చెప్పినప్పుడు ఆ దానిని గుర్తు చేస్తారు. ఆ దానిని గుర్తు చేసుకుని వారికి ఇంకా ఒక ఎంతో నిశ్చయిత ఉంటుంది. ఏమో ఈయన దైవకుమారుడు అంటున్నారు కదా, కాబట్టి తాను చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి లేస్తారేమో, ఎవరికి తెలుసు ఆయన లేవగలుగుతారేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఒక అజ్ఞానము. నిజంగా దైవకుమారుడు ఆయన దైవశక్తితో లేస్తారు. ఏది కూడా ఆయన ఆపలేదు. కానీ వారేం చేశారంటే, అక్కడ సమాధి మీద ఒక రాయి పెట్టేసి క్లోజ్ చేసి దానికి ఒక ముద్ర వేసి సైనికులను కూడా కావలి ఉంచుతారు. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక ముద్ర వేశారు, ఒక శిలా దొర్లించారు, దానికి సైనికులు కూడా కాపలాగా ఉన్నారంటే ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఆ తర్వాత కాలంలో వారు చేసిన ఒక పుకారు కూడా ఉంటుంది. శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారని కూడా చెప్పమని ఆ యొక్క సైనికులకి వారు ఆ లంచం ఇచ్చినట్లు కూడా మనము బైబిల్లో చూస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా వారు సమాధిలో ఉన్న యేసుక్రీస్తును బయటికి రాకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు. కానీ మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మనం చదువుకుంటాం తర్వాత పత్రిక వాక్య భాగాల్లో మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆ మరణము నుంచి లేపినటువంటి ఆ దేవుడే, యేసుక్రీస్తు వారిని లేపిన ఆ దేవుడే మనల్ని కూడా మరణం నుంచి లేపుతాడు అనేటటువంటి నిశ్చయిత మనకి కలిగేటట్లుగా యేసుక్రీస్తు వారి మరణము పునరుద్ధానము కూడా ఉంది. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది మరణము పునరుద్ధానం మాత్రమే కాదు. ఈ శనివారం ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు ఆయన దేహం అక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మ చాలా క్రియాశీలకంగా ఉంది. ఆయన ఆత్మ మనం చూస్తాం, ఆయన పాతాళంలోనికి దియ్యారు. అది మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పేతురు గారు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఆయన ఆరోహణమయ్యాడు అంటే అర్థం ఏంటంటే, భూమి యొక్క దిగువ భాగాలకు కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఆ భూమి యొక్క దిగువ భాగాలకి ఆయన వెళ్ళిపోయి ఏం చేశారంటే, చెరగా ఆయన కొనిపోయినని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. చెరగా కొనిపోయినంటే కింద పాతాళంలో చెరలో ఉన్నది ఎవరు వారు అంటే, అప్పటిదాకా యేసుక్రీస్తు మరణము దాకా కూడా ఎవ్వరు కూడా పరలోకాన్ని చేరుకోలేదు. ఎందుకంటే అప్పటిదాకా పాపం రాజ్యం ఏలతా ఉంది. లోకాధికారి సంకెళ్ళ నుంచి, పాపము నుంచి, మరణము నుంచి, శాపము నుంచి, చీకటి నుంచి కూడా మనల్ని రక్షించిన యేసుక్రీస్తు వారు అప్పటిదాకా చనిపోయినటువంటి ప్రతి మానవుడు కూడా కింద పాతాళంలో ఆ చెరలో ఉన్నారు, సాతాను యొక్క చెరలో. అందులో ఉండి దేవుని ఇష్ట ప్రకారం నడిచిన భక్తులందరినీ కూడా చెరను ఆయన చెరగా కొనిపోయారని ఉంటుంది. అంటే మనం అనుకుంటాం ఈ శనివారము ఒక నిశ్శబ్ద దినము, దేవుడు అంటే యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నారు, 3వ దినాన లేచారు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు నిశ్శబ్దంగా లేరు. అది విశ్రాంతి దినము. యూదులకు శనివారం విశ్రాంతి దినము. మనకి లూకా సువార్తలో కూడా చెప్పబడుతుంది. 23వ అధ్యాయము 56వ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుందంటే, శిష్యులు అంటే వారు శిష్యులు చాలామంది కూడా శిలువ కార్యక్రమం అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారు వెళ్ళి, అది విశ్రాంతి దినము కనుక వారు
ఇళ్లల్లో విశ్రాంతి తీసుకున్నారు, ఏమి చేయకుండా అలా ఉన్నారు. శిష్యులు భయంకరమైన దుఃఖముతో ఉన్నారు, భయముతో ఉన్నారు. వారిలో ఒక భయము, మా యొక్క నాయకుడిని దైవకుమారుణ్ణి సిలువ వేశారు కాబట్టి తర్వాత మమ్మల్ని ఏం చేస్తారని ఒక భయము వారిలో ఉంది. ఆ దైవకుమారుని కోల్పోయిన దుఃఖం వారిలో ఉంది. వారందరూ కూడా అది విశ్రాంతి దినము కాబట్టి, సిద్ధపాటు దినము కాబట్టి వారు ఏమి చేయకుండా మౌనంగా ఉండిపోయినటువంటి ఆ దినము. కానీ యేసుక్రీస్తు వారు మౌనంగా లేరు. ఎవరైతే తన తండ్రిని నమ్మి ఆయన యొక్క బాటలో నడుస్తూ ధర్మశాస్త్రాన్ని అవలంబించడానికి తమ జీవితాంతం ప్రయత్నిస్తూ వారు ఓడిపోయారు. కానీ ఆ ఓటమిని దేవుడు తన రక్తంతో ఆయన గెలిచారు కాబట్టి తన తండ్రిని నమ్మినటువంటి వారు ఎవరైనా సరే, అందరు యూదులే ఉంటారు, వారందరినీ కూడా చెరగా ఆయన తీసుకొని పైకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఆ 3వ దినాన కిందకు వచ్చి అనేక మంది కనపడటం, అది రేపటి దినాన మనం చూసుకుంటాము. అయితే మన జీవితాలలో దీని అర్థం ఏంటి? మన జీవితాల్లో మనం కూడా ఎన్నో శ్రమలలో, వేదనల గుండా, కష్టాల గుండా వెళ్తాం. అప్పుడు చాలామంది అంటారు దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కాదు, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడవని దేవుడు. అది మనకి బైబిల్లోనే ఉంటుంది కదా, నిన్ను విడవను ఎడబాయనని. కాబట్టి మన జీవితంలో దేవుడు మాట్లాడట్లేదు, కార్యాలు చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నిశ్శబ్దంలో కూడా పనిచేసే దేవుడు. కాకపోతే రోమీయులకు రాసిన పత్రికలో 12:12లో ఉన్నట్టు ఓర్పులో శ్రమ మనకి కావాలి. క్షమించండి, శ్రమలో మనకి ఓర్పు కావాలి. ఆ ఓర్పును మనం కలిగి ఉండటం కోసము కొంత టైం దేవుడు మనకిస్తారు. మనలో సహనం పెరుగుతుంది, మనలో ఓర్పు ఇంకా ఎక్కువగా ఫలిస్తుంది. అంటే దేవుడి మీద ఆనుకుని, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఆయన నన్ను క్షమించారు, నాకు ఆయన జవాబిస్తారు నా ప్రార్థనకని కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క పరిస్థితులు అంటే మన శ్రమలు, ఆ తర్వాత మనం పొందబోయే విజయం మధ్య భాగంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండరు, మనము నిశ్శబ్దంగా ఉండాలి. అందుకని మనకి పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది కదా, ఊరకుండుము నేనే దేవుడినని తెలుసుకొని ఉండుము అంటారు. అంటే మనము ఏం చెయ్యక్కర్లేదు, అప్పటిదాకా మనం పొందిన వేదనలు అది మన వల్లే మనకు వస్తాయి. అయినా సరే ఇది పదే అందరూ కూడా గమనించాల్సిన విషయము. నాకు వేదనలు కలిగినాయి, నాకు శిక్ష పడిందంటే మనల్ని శిక్షించిన దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని శిక్షించాడు. కానీ ఎందుకు శిక్షించాల్సి వచ్చిందంటే మన వల్లే, మన దోషాల వల్ల, మన అపరాధాల వల్ల, పాపాల వల్ల మనము దేవునికి దూరస్థులమయ్యాము. కానీ ఆయన మనల్ని సమీపంగా చేసుకోవడానికి శిలువ మరణాన్ని పొందారు. అయితే ఈ నిశ్శబ్ద కాలంలో అది 2 ఏళ్ళు అయి ఉండొచ్చు, 3 ఏళ్ళు అయి ఉండొచ్చు, ఎన్ని ఏళ్ళన్నా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక్కరోజు నిశ్శబ్దంగా ఉండి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, నాయకులు కానీ వారందరినీ చెరగా ఆయన కొనిపోయారు పైకి ఆయన. అయితే ఇప్పుడు మన జీవితాలలో ఈ విశ్రాంతి అంటే ఈ యొక్క నిశ్శబ్ద కాలంలో మనము ఏం గ్రహించాలంటే, మన కీర్తనలు 35లో చెప్తా ఉంటారు, మన కన్నీళ్లు కూడా ఆయన తుడుస్తారు. రాత్రి కాలంలో కన్నీళ్లతో ఉండొచ్చు, మనము బాధతో దుఃఖంతో ఉండొచ్చు. కానీ ఉదయకాలాన్ని ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖమంతా దేవుడు ఆ నిట్టూర్పుల్ని ఎగరగొట్టేస్తారు. అంటే మనకి ఒక నిశ్శబ్ద కాలం ఉంటుంది. ఆ కాలములో దేవుడు మనల్ని ఆయన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ విజయము దేవునిది, అది మనది కాదు. ఈ నిశ్శబ్ద కాలంలో మనం చేయాల్సింది ఏంటంటే ఓర్పుతో మనము కనిపెట్టుకుని ఉండాలి. మనకు కలిగిన శ్రమలలో ఆ శ్రమలు మనకు కలగడానికి కారణం ఏంటో మనల్ని మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడుతూ, దేవా ఈ పరిస్థితి నా చేతుల్లోంచి జారిపోయింది, దయచేసి నన్ను రక్షించు, నన్ను క్షమించు, ముందు క్షమాపణ మనకు కావాలి. అది దేవుని దగ్గర మనము పొందాలి, పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాలి. ఇదంతా కూడా ఒక నిశ్శబ్ద కాలం. ఈ నిశ్శబ్ద కాలం అయిపోగానే దేవుడు మన కన్నీళ్లు తుడిచి మన నోటి నిండా నవ్వు నింపేటటువంటి విజయం పొందేటటువంటి ఒక రోజు వస్తుంది. ఆ ఒక్కరోజు మనకి రాకముందు ఇక్కడ చాలా దినాలు మనము దినాలై ఉండొచ్చు, ఏళ్ళై ఉండొచ్చు, నెలలై ఉండొచ్చు, మనము కనిపెట్టే నిశ్శబ్ద కాలము అది దేవుడు పనిచేసేటటువంటి క్రియాశీలకమైనటువంటి ఆ కాలము. ఆ రోజు విశ్రాంతి దినము, యేసుక్రీస్తు వారు పాతిపెట్టబడినటువంటి ఆ రోజు విశ్రాంతి దినము. మహాశుక్రవారం రోజు శ్రమకాలము, ఆయన ప్రాణం అర్పించిన దినం. మనము తర్వాత శనివారము అది విశ్రాంతి దినము, అది సైలెంట్గా ఉన్నటువంటి ఒక రోజు అని భావిస్తాము. కానీ ఆయన పనిచేసిన రోజు ఆ రోజే. మరుసటి రోజు అంటే ఈస్టర్ రోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యారు, అంటే అది జయము కలిగించే రోజు. కాబట్టి మన జీవితాల్లో కూడా వేదన పొందే రోజు ఉంటుంది. ఆ వేదనను మనం ఆలోచించుకుంటూ దేవుని యొక్క క్షమాపణ పొందుతూ మనము కూడా ఓపికతో కనిపెట్టుకుంటూ మనలో ఓర్పు పెరిగేటటువంటి ఆ యొక్క కాలము, సైలెంట్
సైలెంట్ కాలము, నిశ్శబ్ద కాలము మన జీవితాల్లో ఉంటుంది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్, మనము మన జీవితాలలో ఏదైతే కోల్పోయామనుకున్నామో, దేనినైతే ఒక తప్పుగా, ఒక అపరాధంగా, ఒక పాపంగా పరిగణిస్తామో దాన్ని అంతటిని క్షమించి మనకి రెండింతలుగా మేలు చేకూర్చి మనకి పూర్వమున్న స్థితి కంటే ఇంకా ఎక్కువైన స్థితిని ఆయన ఇస్తారు అని తెలుసుకోవడానికి ఈ శనివారము మన జీవితాలలో అది మనందరం కూడా అనుభవిస్తున్నాము, అనుభవించి ఉంటాము. విజయాన్ని ఆల్రెడీ పొందేసిన వారు ఉంటారు. ఇంకా మరుసటి దినం కలగబోయే విజయం కోసం మనం అందరము కూడా వేచి ఉండాలి. అంటే అది మనం గనక పొందాలి అంటే ఈ రోజుని మనము ఓపికతో కనిపెట్టుకుంటూ ఆయనను మాత్రమే స్తుతిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఈ శనివారం మనందరి దినాల్లో కూడా ఒక నిశ్శబ్ద కాలము, కానీ యేసుక్రీస్తు వారు మన కోసము పనిచేసే క్రియాశీలకమైన రోజు అని గుర్తుపెట్టుకుంటే మనమందరం కూడా ధన్యులు. అట్టి ధన్యతను మనము అనుభవించాలని, ఈ రోజు విశ్రాంతి దినము కాదు, దేవుడు పనిచేసే రోజు అని గుర్తుపెట్టుకుంటే మనమందరము కూడా ఎంతో భాగ్యవంతులం. ఆ భాగ్యము పొందడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈరోజు ఒక నిశ్శబ్ద కాలము అనుకుంటాం, కానీ మీరు ఎంతో క్రియాశీలకమైన దేవుడు. మీరు పాతాళంలో ఉన్న భక్తుల కోసం మీరే స్వయముగా వెళ్ళి సువార్తను ప్రకటించి చెరగా కొనిపోయినటువంటి ఈ రోజును బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క జీవితాలలో కూడా ఒక నిశ్శబ్ద కాలం ఉంటుంది ప్రభా. ఆ కాలములో మేము నీ దగ్గర పశ్చాత్తాపం వెలుబుచ్చి క్షమాపణను పొంది ప్రభా, మేము నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ప్రతి ఓర్పును, సహనాన్ని మేము పొంది విజయం కోసం వేచి ఉన్నవారు వారమై ఉన్నాము. అట్టి విజయాన్ని పొందవలసిన వారమై ఉన్నాము. ఇప్పటికే పొందిన వారు కూడా ఉంటారు. అందరిని బట్టి నేను మా అందరి పక్షాన నీకు వందనస్థలమై ఉన్నాను తెలుపుకుంటూ ప్రతి విధమైన ఘనతను, ప్రభావాన్ని, మహిమను నీకు మాత్రమే ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.